ఇంట్లోనే ఈజీగా ఎలాంటి సాసెస్ యూజ్ చేయకుండా రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం వచ్చేయండి. సో మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఎగ్ అయితే ఉండాలి. సో కొన్ని ఎగ్స్ మీకు కావాల్సినన్ని తీసుకొని వాటిని ఫుల్ గా బీట్ చేసుకొని ఫ్రై అయితే చేసుకోండి లైట్ గా. ఆ ఫ్రై చేసుకున్న ఎగ్ ని అయితే పక్కన పెట్టుకొని సేమ్ పాన్ లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, కొన్ని పచ్చిమిర్చి అండ్ వాటితో పాటు కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోండి. కొంచెం దగ్గరికి అయిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దగ్గరకు అయ్యే వరకు సిమ్ లో పెట్టుకొని ఉంచండి. అంటే కొంచెం టాస్ చేస్తే చాలు, కొన్ని 5 మినిట్స్ అంతవరకు. నిజం చెప్పాలంటే మీ దగ్గర సోయా సాస్ ఇంకా వెనిగర్ అవి కూడా ఉంటే మీరు యూజ్ చేయొచ్చు. బట్ నా దగ్గర ఏం లేవు, చెప్పాను కదా ముందే సింపుల్ గా అని. సో సింపుల్ గా అయిపోతుంది ప్రాసెస్ అయితే, ఏం ఉండదు. వెజిటేబుల్స్ అన్ని కొంచెం దగ్గరకు అయిన తర్వాత రైస్ ని వేసేసుకోండి. రైస్ ని వేసుకున్న తర్వాత అందులో ఎగ్ ఉంది కదా మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం, ఆ ఎగ్ ఇంకా బ్లాక్ పెప్పర్, అందులో గరం మసాలా, కొంచెం సాల్ట్ అన్ని మీ టేస్ట్ కి సరిపడినట్టు వేసుకోండి. వేసుకొని నచ్చినట్టు కలిపేయొద్దు. లైక్ ఎడ్జెస్ ఉంటాయి కదా, లాస్ట్ ఎండ్స్ నుంచి తీసి మిక్స్ చేయండి, అప్పుడే బాగుంటది. లేకపోతే రైస్ అంతా విరిగిపోయినట్టు అయిపోతుంది. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. అంతే, ఇంకా మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ గా ఉంది కదా, మీరు కూడా ట్రై చేయండి. మీకేం రెసిపీ కావాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా ఈజీగా చేసి చూపిస్తాను, మీరే ట్రై చేస్తానంటారు. సో ఓకేనా, బాయ్.